రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు, బయోగ్యాస్ ప్లాంట్లు, కంపోస్ట్ యార్డులు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్ పరిధిలో దాదాపు 1000 కోట్లతో 513 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఆత్మకూరులో వర్మీ కంపోస్టు యార్డును పరిశీలించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో ప్రతిరోజు 7,000 టన్నుల చెత్త వస్తుందని, వీటి ద్వారా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యాక్చువల్గా ఇక్కడ ప్రపోజల్ పెట్టడం జరిగింది. దాని మీద ఎస్టిమేషన్ కూడా వేయించారు. దానికి మొత్తం 1167 కోట్లు అవుతుంది. అయితే దాన్ని 2 ఫేజ్లుగా, ఫేజ్ 1, ఫేజ్ 2గా చేయడానికి నిర్ణయించి ఫేజ్ 1లో 604 కోట్లు, ఫేజ్ 2 563 కోట్లు. ఈ యొక్క ఫేజ్ 1 యాక్చువల్గా ఏదైతే 604 కోట్లు ఉందో దాన్ని యాక్చువల్గా యాన్యుటీ మోడల్లో 60:40 రేషియోలో 60% యాన్యుటీ, 40% అటు మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, సిఆర్డీ లోన్ వీటి ద్వారా యాక్చువల్గా సమకూర్చి చేసేటట్టుగాను, తర్వాత ఫేజ్ 2 వచ్చి 563 కోట్లతో ఇదే రేషియోలో యాన్యుటీ మోడల్ చేసే విధంగా దాన్ని ఆల్రెడీ సిఆర్డీఏలో మరియు మున్సిపల్ కార్పొరేషన్ మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ డిస్కస్ చేయటం, దాని మీద నిర్ణయించడం జరిగింది. దాని మీద ఈరోజు నేను యాక్చువల్గా ఈ కార్పొరేషన్కి వచ్చి అటు కమిషనర్తోనూ ప్రజాప్రతినిధులతోనూ డిస్కస్ చేసి దాన్ని వీలైనంత తొందరలో రాబోయే క్యాబినెట్లో, అంటే ఇది క్యాబినెట్లో పెట్టాలి యాన్యుటీ మోడల్ కాబట్టి, రాబోయే క్యాబినెట్లో దీన్ని పెట్టి దీన్ని అప్రూవ్ చేసి వెంటనే టెండర్ పిలిచి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది.